రైతన్న అయితే ఒక 2 ఆవులు అయితే అమ్మకానికి అయితే పెట్టిన అనమాట ఫ్రెండ్స్. మనకు చూడొచ్చు ఒకటైతే సెకండ్ లాక్ వేసినా, ఒకటేమో మూడో ఇతావు అనమాట. ఇదైతే సెకండ్ లాక్ వేసిన అనమాట. మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే అయిపోయింది. ఒక 25 రోజులు అయితే అవుతుంది. ఇదైతే ఫస్ట్ అయితే దీని దూడ వచ్చేసి ఇదేనా అన్న? ఇదేనా దూడ? ఓకే. దీనికి దూడ పాలు ఇవ్వకపోయినా, అంటే పాలు ఇడవకపోయినా మనకి ఇక్కడ ఆవు అయితే డైరెక్ట్ ఆ పాలు అయితే తీసేస్తారు అనమాట. అంటే పాలు ఇడిస్తారు అన్న దాంట్లోకి తర్వాత. ఇప్పుడు దూడని ఇడవకపోయినా పాలు ఇస్తా ఇది. ఓకే. మనకి చూడొచ్చు ఇదైతే సెకండ్ లాక్ వచ్చిన అనమాట. మనకైతే చూడొచ్చు. ఓకే. దూడ వచ్చేసి దీనికి ఒక 10,000 కావాలి ఫ్రెండ్స్ ఈ దూడ కొనాలంటే. అండ్ జెర్సీ అనమాట. చూడొచ్చు అన్నా, సైవాల దూడనంట మనకైతే బ్రీడ్ వచ్చేసి. అండ్ చూడొచ్చు ఇప్పుడైతే పాలైతే తీసేస్తారు. అండ్ 2 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. మనకు చూడొచ్చు. అండ్ పాలైతే తీసేస్తారు. మొత్తానికి ఎంతవరకు ఇస్తున్నాయి పాలు అని చెప్పేసి ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తా. ఇది కూడా అయితే అమ్మకానికి ఉందన్నమాట ఇది. అండ్ ఇది థర్డ్ లాక్ వేసాను. ఇదైతే ఇది 2వ ఈత, ఇదైతే 3వ ఈత అనమాట. ఇక దీన్ని కూడా పాలు తీస్తారు, దీన్ని కూడా పాలు తీస్తారు. చూద్దాం మళ్ళా. ఇది హెచ్ఎఫ్, అదే హెచ్ఎఫ్ చూస్తున్నారు కదా, అది కూడా హెచ్ఎఫ్ అనమాట. అన్న మళ్ళీ మీరు వింటున్నావు ఎంతవరకు ఇస్తావు అన్న పూటకి? 11 నుంచి 12 దాకా పూటకి. ఓకే. 2 పూటలు కలిసి 22 లీటర్లు. ఓకే. 22. ఓకే. మనకైతే ఇప్పుడు 3వ ఈత ఇది. ఓకే. ఇప్పుడు డెలివరీ అయిపోయి 3వ ఈత. ఎన్ని డేస్ అవుతుందన్న డెలివరీ అయిపోయి? 15 రోజులు. ఒక 15 రోజులు అయితే అవుతుందంట. ఓకే. 15 లేదా 16 రోజులు అయితే అవుతుందంట డెలివరీ అయిపోయి. ఇదైతే నాటవాలి ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ రైతులతో అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీరు వచ్చిన తర్వాత పాలు కూడా చూసుకోవచ్చు. 2 పూటలు కాదు 3 పూటలు కూడా చూసుకోవచ్చు. అండ్ మనకైతే ఇప్పుడు అయితే పాలు అయితే తీసేస్తారు. అండ్ ఇప్పుడు ఎంత అయితే మీకు కూడా చూపిస్తా. మనకి ఇది కూడా మనకైతే ఇది ఎంత ఇస్తాను మనకు పాలు? 10. ఇది కూడా 10 ఇస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది ఎన్ని డేస్ అవుతుందన్న డెలివరీ అయిపోయి? అంటే ఇది ఎన్ని రోజులు అవుతుంది? ఓకే. ఒక 25 రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్ డెలివరీ అయిపోయి. చూడొచ్చు. ఇది కూడా 10 అయితే ఇస్తుందంట. మీరు కూడా ఇక్కడ వచ్చి అండ్ చూసుకోవచ్చు, పాలు అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ 2 ఆవులు అయితే కొంచెం మేత లేక గడ్డు లేక అమ్మకానికి అయితే పెట్టారనమాట ఫ్రెండ్స్ రైతన్నలు. ఓకే. మనం అయితే ఒకసారి అయితే పాలు అయితే తీసేస్తారు. మొత్తం అయితే తీసిన తర్వాత మీకు చూపిస్తే ఎంతవరకు ఇచ్చిందో చూడొచ్చు. అన్న ఇది ఎన్ని లీటర్ల బకెట్ అన్నది? 12 లీటర్ల బకెట్. ఓకే. మనకైతే కొంచెం అయితే బురుగు వస్తుంటుంది. మనకైతే ఇప్పుడు పెంతుంటే బురుగు వస్తుంది ప్రతి ఒక్క దానికైతే. అండ్ 12 లీటర్ల బకెట్ అంట అన్న. అంటే మీదెన్ని లీటర్ల బకెట్ అన్నది? 10. ఓకే. మనకైతే ఇదైతే కొన్ని అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. చూద్దాం మనం ఎంతవరకు ఇస్తుందో అది కూడా చూద్దాము. అది చూడొచ్చు. ఒక పక్కది. ఓకే. ఇంకో పక్క అయితే నువ్వు ఇంకా తీయలేవు. ఓకే. తీసేయండి అన్న. ఇక చూడొచ్చు. ఇదైతే ఒక పక్క పాలంట మనకైతే. ఇంకో పక్క అయితే పోసిన తర్వాత అయితే తీసాడు అనమాట. చూడొచ్చు. ఇగో అదేం లేదు. చూసినా ఫ్రెండ్స్ మనకైతే ఇది ఒక పక్క పాలన్నమాట మనకైతే. ఇంకో పక్క ఇప్పుడు తీస్తాడనమాట మనకైతే. చూడొచ్చు. ఇగో ఇక్కడ ల్యాగ్ కూడా మంచిగా ఉంది మనకైతే. చైవాల్ ల్యాగ్ అనమాట మనకైతే. చూడొచ్చు. దీనికి ఒక 10,000 అయితే కావాలి ఫ్రెండ్స్ మనకైతే. ఓకే. ఇది కూడా ఇది ఒక పక్క 2 పక్కల? ఓకే. ఇది కూడా ఒక పక్క అంట ఫ్రెండ్స్ మనకైతే. ఇక చూడొచ్చు. ఇది ఎన్ని లీటర్లు ఉంటాను ఇది మినిమం ఒక అందాడ? ఇది ఈ పాలు ఎన్ని లీటర్లు? ఒక 8 ఉంటా 9? 7 పైన. ఓకే. చూడొచ్చు. ఇంకో పక్క అయితే తీస్తారు ఫ్రెండ్స్. ఇక అది కూడా చూపిస్తారండి మీకు. మీకైతే ఫస్ట్ అయితే చూపించాను కదా అట్టర్ అయితే. ఆ విధంగా ఉన్న అట్టర్ ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. పాలు తీసేస్తే మనకైతే ఇది కూడా చూపిస్తారండి. అండ్ మీది అయిపోయిందన్న పాలు? ఇంకా ఉన్నాయంట ఫ్రెండ్స్ మనకైతే. చూడొచ్చు. ఇది కూడా కొంచెం ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట అట్టర్ అయితే. అండ్ ఇక్కడ కూడా అయిపోయిందన్న. ఓకే. చూడొచ్చు. అయిపోయిందా? ఇక ఇది ఎంత ఉంటాను ఒక అందాడ? 4 దగ్గర అయితే ఉంటాయంట ఫ్రెండ్స్ మనకైతే. ఫస్ట్ అయితే 7, ఇప్పుడైతే 4, 8, 9, 10, 11 లీటర్ల వరకు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ మనకు. చూడొచ్చు. అండ్ ఇగో ఓకే. అండ్ మళ్ళీ అది కూడా చూపిస్తారండి మీకు. మళ్ళీ అది ఎంతవరకు ఇచ్చిందో అది కూడా చూపిస్తా.
గో మరి ఫస్ట్ అయితే చూపించాను కదా అట్టరు మళ్ళీ ఆ విధంగా ఉన్న టైటు మనకి ఈ విధంగా అయితే లూజ్ అయితే అయిపోయింది అనమాట మనకైతే. అండ్ మనకి ఇది చూపిస్తా. ఇది కూడా మనకి అయిపోయిందన్న. ఓకే ఓకే దీని అయితే మనకి చూడొచ్చు. మనకి ఇది ఒక గత 12 వరకు అయితే పెట్టుకోవచ్చు. పూటకి 12 24 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు దీని అయితే. అండ్ తన్నుడు బిన్నుడు ఇలాంటివి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. అదే మనం డైరెక్ట్ కింద మీకు ఏ టైం కావాలంటే ఆ టైంకి బకెట్ పెట్టి బిన్నుడే ఉంటుంది మనకి. అంటే లాగని ఇసుడు కూడా ఎలాంటివి అయితే లేదు. అదే ఇగో ఇప్పుడైతే లాగని ఇచ్చారు ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ పాలు పిండేటప్పుడు అయితే ఆ లాగనైతే ఇప్పలేరు. ఇప్పుడైతే ఇచ్చేసారు. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే దానికి పాల కోసం అయితే ఇచ్చేసారు అనమాట. అండ్ ఇంకేమైనా ఇడుస్తారన్న పాలు దీనికి? ఓకే మనకైతే అదే మరి ఇది ఎంతవరకు ఇవ్వచ్చు మళ్ళీ సెకండ్ బకెట్? ఇది 6-5. 6-5 ఓకే. బురుగుతో సహా లెక్కట్లేము మనకైతే ఒక 6-5 ఒక పక్క. ఓకే ఇప్పుడు పచ్చి వచ్చింది ఒక పక్క. ఓకే ఇవి రెండింటి యావదైతే మనకి ఇప్పుడు ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న? ఇది మినిమం 11 లీటర్లు. 11 లీటర్లు. దీనిదైతే కూడా 11 లీటర్లు పెట్టుకోవచ్చు మనకైతే. అండ్ చూడొచ్చు 12 లీటర్ల బకెట్ కదా. ఇదిగో ఇక్కడ చూపిస్తారండి. అండ్ 2 ఆవుల పాలు వచ్చేసి మనకైతే ఇవి వేయండి అన్న. ఇది ఎన్ని లీటర్ డబ్బా అన్న? ఇది 21.5 వస్తుంది. 21.5 ఓకే 22 అనుకో. ఓకే ఇవి అలాగా ఇవైతే ఈ 2 ఆవులవి డబ్బా అయితే నిండిపోయింది. ఇది అయితే 22 లీటర్ల డబ్బా పైన వస్తుంది. ఓకే పైన వస్తుంది ఇంకా. ఓకే ఇంకా కొన్ని అయితే మిగిలిపోయినాయి. అర్ధశేర అయితే మిగిలిపోయినాయి చూసినారు కదా. అండ్ ఈ 2 ఆవుల ధరలు కావాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తుంది. అన్నకైతే కాల్ చేయండి. ఎన్నది తక్కువనే చెప్తారు రైతులది అయితే. ఎందుకంటే అంటే మేత లేదు కాబట్టి ఇక్కడ అయితే తీసేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కొన్ని బర్రెలు ఉన్నాయి చాలా. అక్కడ ఆవులు కూడా ఉన్నాయి. అంటే మెయింటెనెన్స్ లేక ఇక్కడ ఆవులు అయితే అమ్మకానికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఓకే నెంబర్ అయితే ఇక్కడ వస్తుంది. అన్నకైతే కాల్ చేయండి.